మెడికల్ మాఫియా పేషెంట్ల ప్రాణాలతో ఆడుకుంటూ వాళ్ళ నిండు జీవితాలని ఛిద్రం చేస్తూ ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అసలు ఒక హాస్పిటల్ వచ్చేప్పటికి పేషెంట్ల ప్రాణాలు కాపాడటానికే ఉంటారు, డాక్టర్లు కూడా దానికే ఉంటారు. కానీ ఒక పక్కన చూసుకుంటే ఐసీయూ, ఐసీసీయూ, ఇంటెన్సివ్ కేర్ ఇలాంటి విభాగాల్లోకి వచ్చేప్పటికి అసలు సమాచారం ఎంతవరకు బంధువులకి తెలుస్తుంది. ఇది ఎందుకంటే ఐసీయూ కానీ ఐసీసీయూ కానీ ఒక ఐసోలేటెడ్ లొకేషన్లో ఉంటుంది. పేషెంట్లకి సంబంధించిన ప్రతి స్థితిగతులు కూడా అక్కడ బంధువులకి తెలియాలి, ఓకే తెలుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ట్రీట్మెంట్ అనేది మెడిసిన్స్ అనేక రకాలైన బ్రాండ్స్ ఉంటాయి. కానీ నేను చాలాసార్లు చెప్పాను, మన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం జనరిక్ నేమ్తోనే ప్రిస్క్రిప్షన్ రాయాలి. అంటే ఒక బ్రాండ్ అనేక రకాలైన బ్రాండ్స్ ఉంటాయి, ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రకమైనటువంటి రేట్ ఉంటుంది. కానీ ఐసీయూలో వాడేటువంటి మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాళ్ళు ఏ బ్రాండ్ వాడతారన్నది వాళ్ళ విశిక్షణకే ఉంటుంది తప్ప పేషెంట్ల బంధువులకి తెలియవు. ఒక ఇంజెక్షన్ రేట్ వచ్చేప్పటికి 1000 రూపాయలకి దొరకచ్చు, 6000 రూపాయలకి దొరకచ్చు, బ్రాండ్ పెట్టి మారిపోతుంది. కానీ వాళ్ళ హైయెస్ట్ రేట్ కనుక చూస్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్కి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే పేషెంట్లు వాళ్ళ దగ్గర డబ్బున్నా లేకపోయినా వాళ్ళు ఖచ్చితంగా ఆ డబ్బుని తీసుకొచ్చి అప్పు చేసైనా, బంగారాన్ని కుదవ పెట్టైనా, ఇల్లు అమ్మేసైనా, అడుక్కుని తినేనా, ఏదైనా సరే ఆ డబ్బులు తీసుకొచ్చి అక్కడ కడితేనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ధర్మం? ఒక 1000 రూపాయలకి ఇంజెక్షన్ దొరికేటువంటి పరిస్థితుల్లో 6000 రూపాయలకి ఇంజెక్షన్స్ వాడుతూ ఉంటే వాళ్ళ డబ్బుల నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎఫర్డబిలిటీ ఉండి, సంపన్నులు అయ్యి ఉండి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండి ఇవన్నీ ఉన్నట్టయితే ఎఫర్డబిలిటీ ఉంటుంది. కానీ ఎఫర్డబిలిటీ లేని వాళ్ళు ఎందుకు ఇలా బలవుతున్నారు? ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరైనా క్వశ్చన్ చేయగలుగుతున్నారా? ఎందుకు చేయలేరంటే చాలామందికి దీని మీద అవగాహన లేదు. బ్రాండ్ మీద పేషెంట్ల నెత్తి మీద రుద్ది లూటీ చేస్తున్నారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే దీనికి కంప్లైంట్లు ఇవ్వడానికి ఎవరు కూడా భయపడతారు. ఫస్ట్ వన్, వాళ్ళకి నాలెడ్జీ లేదు. ప్రాణాలు ఎలాగైనా కాపాడుకొని తమ బంధువులను లేకపోతే సమీపమైనటువంటి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళని ఆలోచిస్తారు. కానీ ఇలాగ దోపిడీకి గురవుతున్నాం అని చెప్పి చాలామందికి తెలియదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కంప్లైంట్ వస్తే తప్ప వాళ్ళు దీని మీద చర్య తీసుకోరు. ముఖ్యంగా అసలు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వెనకాల బలీయమైనటువంటి శక్తులు ఉంటాయి. రాజకీయంగా కానీ అయితే ఫైనాన్షియల్గా కానీ వాళ్ళు బలోపేతంగా ఉంటారు. వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళటం అని చెప్పేసి చాలామంది వెనకడుగు వేయటం కూడా సర్వసాధారణం అయిపోయింది. అసలు ఈ బ్రాండ్స్ ఏంటి? అసలు జనరిక్ నేమ్తో రాయకుండా బ్రాండ్స్ని ఎందుకు రుద్దుతున్నారు? బ్రాండ్స్ రుద్దడం వల్ల పేషెంట్ ఎలా బలవుతున్నాడు? ఇది ఒక్కసారి మనం కనుక చూసుకుంటే బ్రాండ్స్ అనేవి వేల కొద్దీ ఉన్నాయి. సపోజ్ మొత్తం ఒక బ్రాండ్ కనుక తీసుకుంటే, ఒక కంపెనీ కనుక తీసుకుంటే ఇండియా మొత్తం మీద ఉన్నది కామన్ బ్రాండ్. ఆ కామన్ బ్రాండ్ కూడా ఒక నిర్ణీతమైన రేట్లో ఉంటుంది. దీని కనుక మనం ఒక్కసారి పూర్వ పరిశీలన చేసుకుంటే డిపిసిఓ, డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం ఒకటి నిర్దేశిత గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే ఈ గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడ ఏ కంపెనీ తయారు చేసినా ఆ మెడిసిన్ కాస్ట్ ఒక ఎంఆర్పి నిర్ణీతమైనటువంటి దానికి మించి ఉండకూడదు. కానీ డిపిసిఓ పరిధిలో లేనటువంటి మెడిసిన్స్ని ఎంత రేట్ అయినా సరే కంపెనీలు నిర్ధారించుకోవచ్చు. ఇప్పుడు స్టాండర్డ్ కంపెనీస్ అంటారు. స్టాండర్డ్ కంపెనీ అంటే ఏం కాదు, ఇండియా మొత్తం మీద ఉండేటువంటి కంపెనీని, అన్ని చోట్ల అవైలబిలిటీ అయ్యే కంపెనీని స్టాండర్డ్ కంపెనీ అంటారు. ఈ స్టాండర్డ్ కంపెనీ కూడా ఒక నిర్ణీతమైనటువంటి రేట్ ఉంటుంది. కానీ లోకల్గా తయారు చేసేటువంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాటిని పీడీ కంపెనీస్ అంటారు, ప్రోపగాండా కమ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటారు. ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ కూడా కొంతమంది డాక్టర్లు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో వాళ్ళు టైఅప్ పెట్టుకొని వాళ్ళు ఓన్ బ్రాండ్ తయారు చేసుకుంటారు. ఆ ఓన్ బ్రాండ్ తయారు చేసుకొని ఇలా ఐసీసీయూలో కానీ లేకపోతే వాళ్ళు ఐసీసీ నుంచి బయటకు వచ్చి రూమ్లోకి ఉన్నప్పుడు కానీ ఈ బ్రాండ్సే వాడతారు. ఈ బ్రాండ్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఫార్మసీల్లోనే, వాళ్ళు నిర్దేశించినటువంటి ఫార్మసీల్లోనే, వాళ్ళు కేటాయించినటువంటి ప్రాంతంలోనే దొరుకుతాయి. వీటి రేటు కనుక చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టాండర్డ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దాదాపు 10 రెట్లు 15 రెట్లు ఉంటుంది. అంటే 1000 రూపాయలకి ఒక స్టాండర్డ్ బ్రాండ్లో కనుక ఒక ప్రోడక్ట్, ఒక మెడిసిన్, ఒక ఇంజెక్షన్ కనుక దొరికితే
దానికి ఒక 10 రెట్లు 15 రెట్లు ఈ పీడీ కంపెనీది దొరుకుతుంది. అదే ప్రాపకాండా కంపెనీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, లేదా అక్కడ వాళ్ళు తయారు చేసుకున్న బ్రాండ్ని కూడా అనుకోవచ్చు. దీనివల్ల 1000 రూపాయలు అయ్యేది 15,000 అవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీయే తీసుకుందాం. ఇన్సూరెన్స్ కంపెనీ కనుక అవైల్ చేసుకున్నప్పుడు ఇప్పుడు 1000 రూపాయలతో పోయేదానికి 15,000 ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ లిమిటేషన్ తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక 5 లక్షలు ఇచ్చింది అనుకుందాం, ఈ బ్రాండ్స్ వాడతారు, చాలా తొందరగా అయిపోతుంది ఆ అమౌంట్. ఆ తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు ఓన్ మనీ తీసుకురావాలి. ప్రతి చోట కూడా జరుగుతున్న పరిణామం ఏంటంటే, ఇప్పుడు వస్తున్న అపవాదు కూడా ఏంటంటే, వాళ్ళు పేషెంట్ కనుక హాస్పిటల్కి వస్తే నడిచొస్తున్నటువంటి ఏటీఎం మిషన్ లాగానే చూస్తున్నారు. ఇది 100% అందరూ అనుకుంటున్నటువంటి విషయం. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన పాలసీ ఉంటే ఆ పాలసీ అమౌంట్ ఎంత ఉందో కనుక్కుంటున్నారు. సపోజ్ 5 లక్షలు ఉంది, 5 లక్షలు అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టడం లేదు. ఏదో ఒక మిషన్ మీద, ఏదో ఒక నెపం మీద దానికి ట్రీట్మెంట్ చేసి 5 లక్షలు అయిపోయిన తర్వాత ఇంటికి పంపించేస్తున్నారు. లేదా ఒక 2 లక్షలు కూడా ఎక్స్ట్రా చేసి చేతికి డబ్బులు చమురు వదిలించేసి పంపిస్తున్నారు. లేదు 10 లక్షలు ఉంటే 10 లక్షలకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి ఒక అపవాదు కూడా ఈరోజు చాలా చోట్ల వస్తుంది. అయితే పేషెంట్కి బేసిక్గా మెడికల్ నాలెడ్జ్ ఉండదు. కానీ ఒకటి మాత్రం కామన్ లాజికల్ పాయింట్ ఏంటంటే, అసలు ఎందుకు జర్నీకి నేమ్తో మెడిసిన్స్ రాయరు, జర్నీకి నేమ్ని ఎందుకు ప్రమోట్ చేయరు? జర్నీకి నేమ్ కనుక వాళ్ళు రాస్తే ఏ బ్రాండ్ అయినా సరే కొనుక్కునేటువంటి స్వేచ్ఛ పేషెంట్కి ఉంటుంది. పేషెంట్ కూడా ఒక ఫండమెంటల్ రైట్ ఉంటుంది కదా, హ్యూమన్ రైట్స్ ఉంటాయి. హ్యూమన్ రైట్స్ని వైలేషన్ చేసి వాళ్ళ బ్రాండ్నే ఎందుకు రుద్దుతారు, వాళ్ళ బ్రాండ్నే ఎందుకు కొనుక్కోవాలి? ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు రాసే మెడిసిన్స్ మరి వాళ్ళే తీసుకొచ్చి వాడేస్తారు. వాళ్ళ ఫార్మసీలోనే కొనాలి. ఒకవేళ కొంటే, బయటికి వెళ్ళి కనుక కొంటే ఆ బ్రాండ్ కనుక కాకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు. అసలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐసీసీయూలో వాళ్ళు రాసేటువంటి ఇంజెక్షన్స్, లేకపోతే రూమ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు రాసే ఇంజెక్షన్స్ మేము బయటికి వెళ్ళి మేము తక్కువ రేటుకి తెచ్చుకుంటాము, అదే మెడిసిన్ మేము వాడతామన్నా కూడా యాక్సెప్ట్ చేయాలంటే మీరు నమ్ముతారా? ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే, పేషెంట్లు కొంటే హక్కుల్ని కాలరాయటం కాదా? అంటే బలవంతంగా వాళ్ళ చేత డబ్బులు కట్టించుకొని లూటీ చేస్తారా? దీన్ని దొంగతనం అంటారా, దోపిడీ అంటారా, మరి ఏమంటారు? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకని ఈ బ్రాండ్స్నే ప్రమోట్ చేస్తారు? దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఒక బ్రాండ్ని కనుక ప్రమోట్ చేస్తే డాక్టర్లు కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ కిక్ బ్యాక్స్ వస్తాయి. కిక్ బ్యాక్స్ అంటే ఏం కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఒక బ్రాండ్ని ప్రమోట్ చేశారు, ఆ బ్రాండ్ మంత్లీ బిజినెస్ జరుగుతుంది. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ గారికి వాళ్ళు అనేక రకాలైన బెనిఫిట్స్ ఇస్తారు. వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ లేకపోతే ఇండివిజువల్ హౌస్ ఏమైనా ఉంటే వాళ్ళు కడతారు. ఫారిన్ ట్రిప్స్కి తీసుకెళ్తారు, వాళ్ళ కాళ్ళకి పెట్రోల్ కొట్టిస్తారు, లేకపోతే వాళ్ళే కాళ్ళు కొని పెడతారు. ఆయనకి ఏం కావాలో, ఆ డాక్టర్కి ఏం కావాలో అన్ని సమస్తం వాళ్ళు సమకూరుస్తారు. అలాగే ఫారిన్ ట్రిప్స్కి తీసుకెళ్తారు. ఫారిన్ ట్రిప్స్లో ఎస్కార్ట్స్ని పెడతారు. ఆ ఎస్కార్ట్స్ కూడా ఎవరు? లేడీస్ని మాత్రమే పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వెళ్ళారనుకోండి, రష్యా ఉక్రెయిన్ నుంచి లేడీస్ ఎస్కార్ట్స్గా ఉంటారు. అలాగే మీరు కనుక చూసుకుంటే బ్యాంకాక్ వెళ్తే అక్కడ మసాజ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాల ఫెసిలిటీస్ ఇస్తారు. వాళ్ళని సంతృప్తి పరుస్తారు, వాళ్ళ సంపదని పెంచుతారు, వాళ్ళ అన్ని రకాల హ్యాపీగా ఉంచుతారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్రాండ్స్నే రాస్తారు. ఆ బ్రాండ్ కాకుండా ఒక బ్రాండ్ తెచ్చుకోవడానికి అనుమతి ఇవ్వరు. ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సమంజసం? దీని మీద అసలు మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏమైనా పట్టించుకుంటున్నారా? పట్టించుకోకపోవడానికి కారణాలు ఏంటి? ఇది చాలామంది చాలా బాధపడేటువంటి సంఘటన. అసలు కొంతమంది పేషెంట్స్ అయితే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ డబ్బులు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ బతుకు జీవనం దుర్భరం అయిపోయి అసలు ఉన్న డబ్బులంతా కూడా ఖర్చు అయిపోయి అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఈ విధానానికి ఎప్పుడు స్వస్తి పలుకుతారు? అసలు ఎంతవరకు ఇది సమంజసం? అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, విశాఖపట్నంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక ప్రముఖ డాక్టర్, ఈయన ఇలాంటి బ్రాండ్సే రాసి ఆయనకి ఫారిన్ ట్రిప్ వచ్చింది. ఫారిన్ ట్రిప్ వస్తే ఏం చేశారంటే వాళ్ళ వైఫ్ని తీసుకెళ్ళడానికి అనుమతి ఇచ్చింది ఆ మెడికల్ కంపెనీ. తీసుకొని వెళ్ళారు ఫారిన్ ట్రిప్కి, అయిపోయింది, బాగానే ఉంది. కానీ మళ్ళీ నెక్స్ట్ ఏడాది మళ్ళీ ఆ టార్గెట్స్కి అనుకూలంగా బ్రహ్మాండంగా బిజినెస్ ఇచ్చారు. బిజినెస్ ఇస్తే మళ్ళీ సెకండ్ టైం కూడా వాళ్ళకి ట్రిప్కి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు.
ఈసారి మళ్ళీ ఆయన భార్యను తీసుకెళ్ళడానికి ఆధార్ కార్డు అన్నీ ఇచ్చారు. కానీ మెడికల్ కంపెనీకి తెలిసింది ఏంటంటే మొట్టమొదటి వెళ్ళినటువంటి భార్య ఈ రెండోసారి తీసుకెళ్ళిన భార్య ఇద్దరు ఫోటోలు వేరు, వాళ్ళ పేర్లు వేరు. చివరికి వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసిన విషయం ఏంటంటే అందులో స్టాఫ్ నర్స్ని ఆయన తీసుకెళ్ళారు భార్య పేరు పెట్టి, రెండోసారి ఇంకో స్టాఫ్ నర్స్ని పెట్టి తీసుకెళ్ళారు. నిజంగా జరిగిన సంఘటన. అంటే ఒక బ్రాండ్ని పేషెంట్ నెత్తిన రుద్ది బలవంతంగా వసూలు చేసి మరి ఆయన ఫారిన్ ట్రిప్స్కి వెళ్తున్నాడు అంటే ఇది ఎంత రకమైనటువంటి నిలువు దోపిడీయో ఒక్కసారి ప్రేక్షకులు కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ మాత్రం ఖచ్చితంగా వైలేషన్ జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.